ప్రభువైన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ వందనాలండి. మరోసారి దేవుడిచ్చిన మహాకృపను బట్టి మీ అందరినీ కలుసుకోవడం చాలా సంతోషంగా ఉంది. మరి ఈరోజు బైబిల్లో నుండి ఆదికాండము 18వ అధ్యాయము 10వ వచనం నుంచి 14వ వచనం వరకు చదువుకున్నాం. అందుకాయన, మీదిటికి ఈ కాలము నీ యొద్దకు నిశ్చయముగా మరలా వచ్చేదను. అప్పుడు నీ భార్య అయిన శారాకు ఒక కుమారుడు కలిగినను చెప్పెను. శారా ఆయన వెనుక నుండి గుడారపు ద్వారమందు వినుచుండెను. అబ్రహామును శారాయును బహుకాలము గడిచి వృద్ధులై ఉండిరి. స్త్రీ ధర్మము శారాకు నిలిచిపోయిన గనక శారా, నేను బలము ఉడిగిన దాన్ని నైన తర్వాత నాకు సుఖము కలుగునా, నా యజమానుడైన వృద్ధుడు అయిన ఎడల అయిడను కదా అని తనలో నవ్వుకొనను. అంతటా యెహోవా అబ్రహాముతో, వృద్ధురాలైన నేను నిశ్చయముగా ప్రసవించేదనా అని శారా నవ్వనేలా? యెహోవాకు అసాధ్యమైనది ఏదైనా ఉన్నదా? మీదిటికి ఈ కాలము నిర్ణయకాలమందు నీ యొద్దకు తిరిగి వచ్చేదను. అప్పుడు శారాకు కుమారును కలుగును. దేవుడి వాక్యాన్ని దీవించునుగాక. మరి బైబిల్లో మనం ఇక్కడ చూసినప్పుడు ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే, ఈరోజు మీరు అంశము చూసినట్టయితే, యెహోవాకు అసాధ్యమైనది ఏదైనా ఉన్నదా? ఏమండి, యెహోవాకు అసాధ్యమైనది ఏదైనా ఉన్నదా? బైబిల్లో మీరు యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చినప్పుడు అనేకమైన అద్భుతాలు, సూచక్రియలు చేయడం జరిగింది. మోషే సమయంలో మరి అనేకమైన అద్భుతాలు మనం నిర్గమకాండములో, మరి ఐగుప్తు దేశము నుంచి ఇజ్రాయేల్ ప్రజలు విడుదల పొందుకోనక ముందు, మరి విడుదల పొందుకున్న తర్వాత అనేకమైన సూచక్రియలు చూశారు. మరి యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చినాక కూడా అనేకమైన సూచక్రియలు చూడడం జరిగింది. మరి ఈ సూచక్రియలు యేసుక్రీస్తు చాలామంది జీవితంలో చేశారు. ఒకరి జీవితంలో, ఇద్దరి జీవితంలో అని చెప్పలేం. మనం బైబిల్లో చూస్తే గుడ్డివాడిని స్వస్థపరిచాడు, కుంటివాడిని బాగు చేశాడు, చేయగలవాడిని బాగు చేశాడు, చనిపోయిన లాజరస్ని తిరిగి లేపాడు, మరి యాయిరు కూతుర్ని మరలా బ్రతికించాడు, అదేవిధంగా కుష్టివాడిని బాగు చేశాడు. ఇలా మనం చూసినట్టయితే అనేక సమస్యల్ని యేసుక్రీస్తు పరిష్కరించడం జరిగింది. అయితే మన దేవుడు యేసుక్రీస్తుకి ఈ అనారోగ్యము స్వస్థపరచలేడు, లేదన్నట్టయితే ఈ సమస్యని పరిష్కరించలేడు అనేది ఏమీ లేదండి. ప్రతి విషయం మీరు చూసినట్టయితే ప్రతి ప్రాబ్లము యేసుక్రీస్తు పరిష్కరించగలుగుతాడు. ఆయన అద్భుతాలు చేసే దేవుడు. అవునా కాదంటారండి? మన దేవుడు అద్భుతాలు చేస్తాడా చేయడా? మీరేమంటారు? ఎస్, అద్భుతాలు చేస్తాడు కదా. మరి మన దేవుడు అద్భుతాలు అనేది చేయడం జరుగుతుంది. మీ జీవితంలో అద్భుతాలు కోరుకుంటున్నారా? ప్రతి ఒక్క క్రైస్తవుడు మా జీవితంలో అద్భుతం జరగాలి అని కోరుకుంటారు. అవునండి. అయితే మరి అద్భుతాలు అనేటిది ఎలా జరుగుతుంటాయి? యేసుక్రీస్తు ఒక కార్యాలు మన జీవితంలో జరగాలంటే ఎలా జరుగుతాయి? ఈరోజు అబ్రహాము జీవితంలో మనం మాట్లాడితే ఇది గొప్ప అద్భుతం అండి. 100 ఏళ్ళ మరి అబ్రహాము, 90 ఏళ్ల శారా తను గర్భము ధరించి కుమారుని కనడం, ఇది అద్భుతమా, అద్భుతం కాదా? ఎస్, అద్భుతం. ఈ అద్భుతాలు ఎలా జరుగుతాయో మీరు తెలుసుకోండి. మన జీవితంలో కూడా దేవుడు ఎలా అద్భుతాలని జరిగించడం జరుగుతుందో,
ఈ అద్భుతాలు అనేది బైబిల్లో మనం చూసినప్పుడు ఆ పుట్టినప్పటి నుంచి గుడ్డివాడు కానీ చూపుని ఎలా పొందుకున్నాడు, ఆ పక్షవాతం వ్యక్తి లేచి పరిపెత్తుకొని నడవమని చెప్పిన వెంటనే లేచి పరిపెత్తుకొని నడిచాడు. యేసు నీళ్ళని ద్రాక్షరసము చేయడం జరిగింది. అయితే ఈరోజు మన జీవితంలో దేవుడు ఎలా అద్భుతం చేయడం జరుగుతుంది. చాలామంది ఈరోజు అద్భుతాలు చేస్తున్నారు కదండి. మరి అద్భుతాలు చేయడం ద్వారా మనము ప్రభు పనిచేస్తున్నాడు అని మనం చాలామంది నమ్ముతుంటాం. ఎందుకంటే యేసుక్రీస్తు అద్భుతాలు చేశాడు, మేము కూడా అద్భుతాలు చేస్తున్నాము. మరి దేవుడు తోడే లేనట్టయితే మనం అద్భుతాలు ఎందుకు చేయము అనుకుంటున్నాం. మరి నిజంగా మనము ఒక కోణంలో ఆలోచించొద్దండి. యేసే అద్భుతం చేసింది మనం దగ్గరగా పరిశీలించి చూసినట్టయితే ప్రతి ఒక్క యేసు అద్భుతము ఒక ఉద్దేశము, ప్రణాళిక ఉంది. ఉదాహరణ, యేసు చేసిన మొట్టమొదటి అద్భుతం ఏంటండి? మీ అందరికి తెలుసా తెలియదా? మీ అందరికి తెలుసు కదండి. ఎస్, కరెక్ట్ చెప్తున్నారు. కానాను పెళ్ళు విందులో యేసు నీళ్ళని ద్రాక్షరసము చేసిన మొట్టమొదటి అద్భుతము. మరి ఈ అద్భుతం గురించి మాట్లాడుకుందాం. ఎప్పుడైతే యేసు కానాను పెళ్లి విందులో వెళ్ళినప్పుడు అక్కడ ద్రాక్షరసం అనేది అయిపోవడం జరిగింది. ఎప్పుడైతే ఇక్కడ ద్రాక్షరసం అయిపోవడం జరిగిందో అక్కడ యేసుక్రీస్తు వెళ్ళినప్పుడు యేసు తల్లి వచ్చి ద్రాక్షరసం అయిపోయిందని యేసయ్యకి తెలియచేసినప్పుడు యేసయ్య నా సమయం ఇంకా రాలేదని తెలియచేయడం జరిగింది. అప్పుడు యేసుక్రీస్తు తల్లి మరియా ఆ శిష్యులకు ఆజ్ఞాపించడం జరిగింది. ఆయన ఏం చెప్తుండో మీరు చేయమని చెప్పి. ఎప్పుడైతే యేసుక్రీస్తు ఒక తల్లి చెప్పిన మాట ఆ శిష్యులు విని యేసు చెప్పిన మాటలు వెంబడించడం ప్రారంభించారు. అక్కడ 6 రాతి బాణాల్లో ఉండడం జరిగింది. అప్పుడు యేసుక్రీస్తు 6 రాతి బాణాలు ఏం చేయమన్నాడంటే నీళ్లు పోయమని చెప్పాడు. ఏమండి, నీళ్ళు ఎప్పటి వరకు? అంచుల వరకు నీళ్లు పోయమని చెప్పాడు. అంచుల వరకు. ఎప్పుడైతే నీళ్ళు అంచుల వరకు పోయమని చెప్పాడో ఈ నీళ్ళు ఏం చేశారంటే అంచుల వరకు శిష్యులు పోశారు. మరి శిష్యులు వారి చేతులతో నీళ్లు పోసినాక ఇప్పుడు యేసయ్య ఇప్పుడు ఆ విందులో ఉన్న ప్రధానికి ఈ నీళ్లు కాదు, ఇవి ద్రాక్షరసమేమని చెప్పాడు. నిజంగా నేను ఆలోచించినప్పుడు శిష్యులు వారి చేతులతోని వారు నీళ్లు పోశారు, కానీ యేసు ఇప్పుడు ఆ విందులో ఉన్న ప్రధానికి ద్రాక్షరసం ఇవ్వు అని చెప్పినప్పుడు శిష్యుల హృదయంలో అనేకమైన ఆలోచనలు ఉండొచ్చు. అరే, ఇవి మా చేతులతోనే మేము నింపామే, ఇవి నీళ్లు కదా, మరి వీటిని యేసయ్య ఇప్పుడు ద్రాక్షరసం అంటున్నాడు. మేము పోసినప్పుడు నీళ్లు, కానీ యేసయ్య ఇప్పుడు ద్రాక్షరసం అంటున్నట్టయితే ఇది ద్రాక్షరసమా కాదా? నిజంగా మన ఆలోచించే విధానము దేవుడు ఆలోచనలు ఏమాత్రమో రెండు ఒకటి కాదండి. దేవుడు ఆలోచన మన ఆలోచన ఎప్పుడు మ్యాచ్ అవ్వదు. అందుకే బైబిల్లో యెషయా గ్రంథము 55వ అధ్యాయం ఏం చెప్తుందండి? నా తలంపులు మీ తలంపులు వంటివి కావు, నా త్రోవలు మీ త్రోవల వంటివి కావు. ఇదే యెహోవా వాక్కు. అవునండి, ఇదే ఎవరిది? యెహోవా వాక్కు. మరి మీరు ఆలోచించండి, మన తలంపులు దేవుడి తలంపులు ఎలా మ్యాచ్ అవుతుంది? దేవుడేమో ఇప్పుడు ఆ విందులున్న ప్రధానికి ద్రాక్షరసం ఏమంటున్నారు, శిష్యులేమో 6 రాతి బాణాల్లో అంచుల వరకు వాళ్ళే నీళ్ళు పోస్తారు. మరి ఇప్పుడు యేసు మాటలు విన్నప్పుడు వారు ఏం చేయాలి? వారి దృష్టికి అది నీళ్ళని కనిపిస్తున్నా, వారి చేతులతోని వాటిని 6 రాతి బాణాలు నీళ్లు పోసిన యేసయ్య ఇప్పుడు ఆ విందులో ఉన్న ప్రధానికి ద్రాక్షరసం ఇవ్వమని చెప్పినప్పుడు వారు ఏం చేయాలి? వారు ఆలోచన పడేసి యేసు మాటలు ఎలా ఉన్ని అలా స్వీకరించి ఆ విందు ప్రధానికి ఈ యొక్క ద్రాక్షరసం అని చెప్పి ఇచ్చినప్పుడు అదేమవుతుందండి? నీళ్ళ ద్రాక్షరసమా? ద్రాక్షరసంగా మారింది. మరి ఎలా మారిందో చూస్తే అద్భుతం, ఎంతో అద్భుతం. ఎలా చేశాడు దేవుడు అంటే యేసుక్రీస్తు నీళ్ళని ద్రాక్షరసము
మనకు అర్థం కాదండి. కానీ ఇక్కడ ఎలా నీళ్లు ద్రాక్షరసంగా మారిందో మీరు చూస్తే యేసు మాటలకి శక్తి ఉంది. యేసయ్య ఇప్పుడు ఆ విందులో ప్రధానికి తీసుకువెళ్ళి ఈ ద్రాక్షరసం ఇవ్వమన్నప్పుడు మన దృష్టిలో ఇవి నీళ్ళ కనిపించిన, మన ఆలోచన ఫ్రేమ్లో ఇది నీళ్ళ కనిపించిన, యేసు ఇప్పుడు అన్నట్టయితే మన ఆలోచన పడేసి యేసు మాటలు ఎలా ఉన్నాయి అలా స్వీకరించి ఇది ద్రాక్షరసం అని నమ్మి మనం ఇవ్వడమే మనం చేయాల్సిన పని. ఏమండి, మన ఆలోచన ఫ్రేమ్ నుంచి బయటికి రావాలి అంటే మీరు ఆలోచించే ఆలోచన ప్రకారం యేసు మాటల్ని అంగీకరించలేరు. ఎందుకంటే చాలాసార్లు మనం దేవుడు వాక్యాన్ని అంగీకరించాలంటే మనం మ్యాచింగ్ చూస్తుంటాం. అవునా అండి? మ్యాచింగ్ ఏంటిది? ఆ యేసయ్య చెప్పేది మాటలకి ఇక్కడ ఏమైనా మ్యాచింగ్ ఉందా లేదా? ఉదాహరణ, యేసయ్య లేచి నడవమన్నట్టయితే మనం లేచి నడిచే విధంగా ఉన్నామా లేదా? యేసయ్య ఇది ద్రాక్షరసం అన్నట్టయితే ఇవి ద్రాక్షరసంగా ఉన్నాయా లేవా మనం చూడాలనుకుంటాం. అయ్యో, మీ ఆలోచన దేవుడు మాటలతో మ్యాచ్ అవ్వదు. దేవుడు మాటలు ఎలా ఉన్నాయి అలా మీరు స్వీకరించి మీ మ్యాచ్ అవ్వని ఆలోచనలు ఏమని చేయాలంటే ఉపేక్షించడం చేయాలి. ఆమేన్. ఇది మొదటి అద్భుతం. ఎప్పుడైతే దేవుడు మాటలు స్వీకరించారో అది నీళ్లు కాదు ద్రాక్షరసం అని చెప్పి అందరూ రుచి చూసి ఆశ్చర్యపోవడం జరిగింది. మరి యేసుక్రీస్తు ఇంకో వ్యక్తి జీవితంలో అద్భుతం చేసింది మనం చూస్తే 38 సంవత్సరాలు పక్షవాతంతో బాధపడుతున్న వ్యక్తి, ఆయన అప్పటికీ బహుకాలమందు ఆ స్థితిలో ఉన్నాడని యేసయ్య ఎరిగి, నువ్వు స్వస్థత కోరుతున్నావు అన్నప్పుడు, అవును ప్రభా నేను స్వస్థత కోరుతున్నాను, నేను ఇక్కడి నుంచి కోనేటి దగ్గర తీసుకువెళ్ళనికి ఏ మనుష్యుడు లేడని చెప్తున్నాడు. ఇంకోవైపు చూసినట్టయితే ఒకవైపు ఏ మనుష్యుడు లేడు, ఇంకోవైపు మీరు చూసినట్టయితే అక్కడ మీరు చూడండి ప్రాముఖ్యమైన విషయము, యేసుక్రీస్తుతో ఆయన ఏం మాట్లాడుతున్నాడంటే, నాకంటే ముందుగా నేను కోనేటి దగ్గరికి వెళ్ళినప్పుడు నాకంటే ముందుగా మరొక్కడు వెళ్ళును అని చెప్తున్నాడు. అంటే తన హృదయములో ఆ వ్యక్తి యేసయ్య దేవుడు కుమారుడని తెలియదు, కానీ యేసయ్యని ఏమడుగుతున్నాడు, నాకంటే ముందుగా ఎవరినైనా వెళ్ళగల నాకు సహాయం చేయమని తన హృదయంలో చూసినట్టయితే నమ్మకం లేదు. అవునా కదండి? నిజంగా మీరు ఆలోచిస్తే ఆయన ఫ్రేమ్ ఆలోచనలో ఉన్న ఫ్రేమ్ ఆలోచిస్తే ఆయన ఆలోచనలు ఏమాత్రము ఆయన స్వస్థత పొందుకోనికి అవకాశం లేదు. యేసు మాటలో ఆయన పరిస్థితి చూడండి, లేచి పరపెత్తుకున్నాడు. యేసయ్య ఎవరికి చెప్తున్నారు? లేచి నడిచేవారికి చెప్తున్నారా? లేచి నడవని వ్యక్తికి చెప్తున్నాడా? కాళ్ళు బాగున్న వాళ్ళకి చెప్తున్నారా? కాళ్ళు బాలేనప్పుడు చెప్తున్నాడు. సరే, మనం అనుకోవచ్చు స్వస్థపడిన తర్వాత లేచి పరిపెత్తుకొని నడువు అన్నట్టయితే లేచి పరిపెత్తుకొని నడువల్లో ఏంటి అని. కానీ 38 సంవత్సరాలు అలాగే పడి ఉన్న వ్యక్తికి లేచి పరిపెత్తుకొని నడవమని చెప్పాడు. ఈ పక్షవాతం వ్యక్తి ఏం చేశాడో మీరు చూస్తే యేసు మాటలు ఆయన ఆలోచనలకి మ్యాచ్ అవ్వని ఆలోచనలకి యేసు మాటలు ఉన్న ఆయన ఆలోచనలు పడేసి, అర్థం చేసుకోవాలనుకుండా ఆలోచనలు పడేసి దేవుడు వాక్యం ఎలా ఉందో అలా స్వీకరించాడు. ఆమేన్. దేవుడు మాటలు ఎలా ఉన్నాయి అలా ఎప్పుడైతే దేవుడు మాటలు ఎలా ఉన్నాయి అలా స్వీకరించినప్పుడు పక్షవాతం వ్యక్తి ఏం చూశాడు? అద్భుతాన్ని. ఆయన జీవితంలో దేవుడు ఒక పనిని, అద్భుతాన్ని చూశాడు. సహోదరి సహోదరులారా, మీ జీవితంలో దేవుడు పనిని చూడాలనుకుంటున్నారా? మీ జీవితంలో దేవుడు పని చేయమని మీరు ఆశిస్తున్నారా? అయితే మీరు నేర్చుకోవాల్సిన ప్రాముఖ్యమైన పని ఉంది. దేవుడు మాటలు మీరు విన్నప్పుడు మీ ఆలోచన పడేసి దేవుడు మాటలు స్వీకరించడం నేర్చుకున్నట్టయితే మీ జీవితంలో దేవుడు అద్భుతమైన కార్యము చేయడం జరుగుతుంది. దేవుడు నీళ్లు కాదు ద్రాక్షరసం అన్నట్టయితే మన ఆలోచనలు పడేసి అది ద్రాక్షరసం అని స్వీకరిస్తే చాలు. యేసుక్రీస్తు లేచి పరిపెత్తుకొని నడవమని చెప్పినట్టయితే ఆ మాటలు ఎలా ఉన్నాయి అలా స్వీకరించినట్టయితే చాలు. అది దేవుడి పని. నీళ్లను ద్రాక్షరసంగా చేయాల్సిన పని దేవుడిది. పక్షవాతం వ్యక్తిని లేచి పరిపెత్తుకొని నడిచే విధంగా చేయాల్సిన పని కూడా దేవుడిదే. ఈరోజు మనం చేయాల్సిన పని ఏంటి? దేవుడి మాటలు ఎలా ఉన్నాయి అలా స్వీకరించినట్టయితే అద్భుతము మన జీవితంలో చూడగలుగుతాము.
ఈరోజు దేవుడు మన జీవితంలో చేయాలనుకుంటున్న కార్యం ఏంటి? పాపిని నీతిమంతుడిగా చేయాలని, ఒక పాపిని పరిశుద్ధుడిగా చేయాలని. ఈ అద్భుతం జరిగిందా మీ జీవితంలో? పాపి నీతిమంతుడు అవ్వడం, పాపి పరిశుద్ధుడు అవ్వడం. పాస్టర్ గారు, ఇదేం అద్భుతం? ఈ అద్భుతం జరగలేదా పక్షవాతం వ్యక్తికి? కుమారుడా, నీ పాపాలు క్షమించబడి ఉన్నాయి. పక్షవాతంతో బాధపడుతున్న వ్యక్తికి మొదటిగా, కుమారుడా, నీ పాపాలు క్షమించబడి ఉన్నాయి. ఒక పాపి యేసు మాటల్ని స్వీకరించినట్టయితే ఆయన పరిశుద్ధులుగా నీతిమంతులుగా అవ్వడం, ఇది గొప్ప అద్భుతము. ఈ సాక్ష్యం మీరు పంచుకున్నారా? దేవుడు నా జీవితంలో అద్భుతం చేశాడు, దేవుడు నా జీవితంలో పాపిని నీతిమంతుడిగా చేశాడు, దేవుడు నా జీవితంలో పాపిని పరిశుద్ధునిగా చేశాడు. ఈ సాక్ష్యం మీరు కలిగి ఉన్నారా? ఈ సాక్ష్యం మీరు కలిగి ఉన్నారా? ఈరోజు దేవుడు ఈ రక్షణ సాక్ష్యము మీరు చూసినట్టయితే పాపిని నీతిమంతుడిగా చేయడము, పాపిని పరిశుద్ధునిగా చేయడము, పాపిని నీతిమంతుడిగా చేయడము, ఈ రక్షణ సాక్ష్యం మీరు కలిగి ఉన్నారా? ఈరోజు మీరు ఆలోచించండి. దేవుడు చేస్తున్న అద్భుతము అమోఘం అండి. ఆ అద్భుతం గురించి మాట్లాడడానికి మనకు నోరు లేదు. నిజంగా అనేకమైన అద్భుతాలు చేశాడు. కానీ ఈ అద్భుతాలన్నీ ఎలా జరిగాయో మీరు తెలుసుకోవాలి. ఎవరైతే దేవుడు మాటల్ని స్వీకరించినప్పుడు వారి ఆలోచనలు ఉపేక్షించారు, వాళ్ళ ఆలోచనలు పడేయడం జరిగింది. ఎప్పుడైతే వారి ఆలోచన పడేసి దేవుడు మాటలు స్వీకరించారో పాపి నీతిమంతుడిగా తీర్చబడ్డాడు, పాపి పరిశుద్ధుడిగా అయ్యాడు. పక్షవాతం వ్యక్తి లేచి పరిపెత్తుకొని నడిచాడు. మరి కానాను పెళ్లి విందులో నీళ్లు ద్రాక్షరసంగా మారడం జరిగింది. ఆమేన్. మరి మీ జీవితంలో దేవుడు పనిచేస్తున్నట్టయితే మీరు ఇంకా పాపులుగా ఉంటారా? దేవుడు అద్భుతం చేసినట్టయితే మీరు ఇంకా పాపులుగా ఈ లోకంలో మిగులుతారా? లేదండి. మీరు పరిశుద్ధులుగా ఉంటారు, నీతిమంతులుగా తీర్చబడతారు. ఈ పని ఎవరు చేసేది? మీరు చేసేదా, దేవుడు చేసేదా? ఒక పక్షవాతం వ్యక్తిని లేచి పరిపెత్తుకొని నడిచే విధంగా చేయాల్సిన పని ఎవరిది? మీదా, దేవుడిదా? ఏమండి, చాలామంది అడుగుతారు, పాస్టర్ గారు యేసే అద్భుతాలు చేస్తాడా? మన జీవితంలో అద్భుతాలు చేస్తాడా? ఎందుకు చేయడు? బైబిల్లో దేవుడు ఎందుకు అద్భుతాలు చేయడు? మేము చూశానండి, మా మిషన్లో దేవుడు అనేకమైన అద్భుతాలు చేశాడు. పాపిని నీతిమంతుడిగా చేయడమే కాదు, అల్సర్ వ్యాధితో బాధపడుతున్న సేవకుడు ఎలా అల్సర్ వ్యాధి నుంచి అయినా స్వస్థత పొందుకుండు. తేలు కుట్టిన ఒక సేవకుడికి తేలు విషము నిండిపోయిన వ్యక్తి ఎలా, ఆ వ్యక్తి విషము నిండిపోయిన వ్యక్తి ఎలా విషము కలిగి ఉన్న తేలు కుట్టినప్పుడు వాక్యం ద్వారా స్వీకరించడం ద్వారా ఎలా అద్భుతం జరగడం జరిగిందో. 20 సంవత్సరాల నుంచి మద్యం సేవించిన వ్యక్తి దేవుడు మాటను స్వీకరించినప్పుడు అద్భుతము జరగడం జరిగింది. అదేవిధంగా ఇంకా చూసినప్పుడు 53 క్యాన్సర్ వ్యాధితో బాధపడుతున్న వ్యక్తి, ఆ స్త్రీ అద్భుత రీతిగా పరిపూర్ణంగా విడుదల పొందుకుంది. నిజంగా నేను ఎప్పుడైతే ఇలాంటి అద్భుతాలు చూసినప్పుడు మన జీవితాలు కూడా ఇలాంటి అద్భుతం కార్యాలు జరగాలనుకుంటామా లేదా? ఎస్, నేను కూడా అనుకుంటా, మీరు కూడా అనుకుంటారు. కానీ మీరు ఆలోచించండి, బైబిల్లో అబ్రహాము సారాకి ఎలా అద్భుతం జరిగింది, సారా హృదయము ఎలా మార్చుకొనడం జరిగింది. అబ్రహాము హృదయం మార్చుకున్నాడు, కానీ ఇక్కడ సారా హృదయం మార్చుకోలేదు. సారా హృదయాన్ని మార్చనికి ప్రభు యేసుక్రీస్తు అనుమతించాడు అని చెప్పచ్చు. మన జీవితంలో కూడా దేవుడు మన హృదయాన్ని మార్చుకోనికి దేవుడు అనుమతిస్తున్న కోణం ఇది. సారా ఎప్పుడైతే దేవుడు హృదయం విన్నప్పుడు, వృద్ధురాలైన నేను పిల్లల్ని కనునా, వృద్ధుడైన అబ్రహాము ద్వారా నేను పిల్లల్ని కనునా అంటే వారి హృదయములో ఈ అద్భుతం జరిగేది సాధ్యమా అసాధ్యమా? అసాధ్యము ప్రభా, ఇది జరగదు, ఈ అద్భుతం జరగదు. మేము ఎలా పిల్లల్ని కలిగి ఉండడం జరుగుతుంది, నేను ఎలా గర్భం ధరించడం జరుగుతుంది, ఈ వయసులో గర్భం ధరించడం జరుగుతుందా? 14 సంవత్సరాల కిందట అబ్రహాము భార్య అయిన సారా హృదయములో దేవుడి మీద అపనమ్మిక హృదయం ఉండడం ద్వారా ఏ స్త్రీ చేయలేని పని సారా చేస్తుంది.
ఇదేంటండి, ఏ స్త్రీ చేయలేని పని సారా చేయడం? ఏ స్త్రీ తన పడక గదిని వేరే స్త్రీతో పంచుకోదు తన భర్తని? కానీ ఈ స్త్రీ సారా తన నివసించాల్సిన స్థలములో, భర్తతో తను ఉండాల్సిన స్థలములో ఈ యొక్క కుమారుడి నిమిత్తము హాగరుని అబ్రహాము అనుమతించడం జరిగింది 14 సంవత్సరాల కిందట. ఇప్పుడు 14 సంవత్సరాలు అయిపోయిన తర్వాత దేవుడు మరలా సారాతో వాగ్దానం చేసిన దేవుడు నమ్మదగిన దేవుడు. ఆ దేవుడు మరలా సారా దగ్గర వచ్చి సహవాసం చేస్తున్నాడు. ఎప్పుడైతే ఆ ఒక దేవుని ఒక సేవకులు మరి అబ్రహాము దగ్గరికి వచ్చినప్పుడు, మరి సారాతో సహవాసం చేస్తున్నప్పుడు సారా నవ్వడం జరిగింది. ఇంతకుముందు అధ్యాయంలో అబ్రహాం నవ్వాడు, ఇక్కడ ఎవరు నవ్వుతున్నారు? సారా. ఈ నవ్వడానికి అర్థం ఏంటిది? ఏం అద్భుతం జరుగుతుంది, ఏం కార్యం జరుగుతుంది? నిజంగానా ఈ వయసులో జరుగుతుందా? ఏమండి చూడండి, మనం ఎప్పుడు మన ఆలోచనలు వాక్యంతో మ్యాచ్ అవ్వలేదంటే ఇది జరగదు అని నిర్ధారణకు వస్తుంటాం. అందుకే యెహోవాకు అసాధ్యమైనది ఏదైనా ఉన్నదా? మన దేవుడికి అసాధ్యమైనది ఏదైనా ఉన్నదా? మన దేవుడికి నీ కుటుంబాన్ని మార్చలేడనే అసాధ్యమైనది ఉందా? దేవుడు అనారోగ్యాన్ని స్వస్థపరచలేడని ఏమన్నా ఉందా? దేవుడు నీ ద్వారా పనిచేయలేడని ఏమన్నా ఉందా? దేవుడు నిన్ను నీతిమంతుడు పరిశుద్ధుడిగా చేయలేడని ఏమన్నా ఉందా? లేదండి. మీరు ఆ కోణంలో కలుసుకోవాలి. దేవుడు ఒక హృదయం, మీ హృదయము ఏ కోణంలో కలుసుకున్నట్టయితే అద్భుతం జరుగుతుందో అని మీరు తెలుసుకోవాలి. ఎస్, సారా ఎలా అయితే తన ఆలోచనలకు మ్యాచ్ అవ్వని దేవుడు మాటల్ని విన్నప్పుడు తన హృదయంలో స్వీకరించింది. అవును, దేవుడికి అసాధ్యమైనది ఏదైనా ఉన్నదా? ఈ నా దేవుడు చేయలేనిది ఏదైనా ఉందా? దేవుడు మరి ఆయన ప్రభు కాబట్టి ప్రభు చెయ్యాలనుకున్నట్టయితే సారా వయసుతో సంబంధం లేకుండా సారా గర్భము ధరించగలుగుతుందని మొట్టమొదటిసారిగా సారా హృదయములో ఆ దేవుడు మాటల్ని స్వీకరించడం ప్రారంభించింది. ఆమేన్. ఎస్, సారా హృదయంలో దేవుడు మాటల్ని స్వీకరించడం ప్రారంభించింది. మీరు ఆలోచించండి, ఈరోజు దేవుడు మాటలు మీ హృదయంలో ప్రవేశించినట్టయితే మీ ఆలోచనలు పూర్తిగా పడవేసి దేవుడు మాటలు మీరు స్వీకరించినట్టయితే, ఎస్, నా కుటుంబం మారుతుందని ఏ ఆలోచనలో ఏ మాత్రం మ్యాచ్ అవ్వట్లేదు. నా భర్త మారుతాడని ఆలోచనలో ఏ మాత్రం మ్యాచ్ అవ్వట్లేదు. నా భర్త మద్యము మానేస్తాడని ఏ మాత్రం మ్యాచ్ అవ్వట్లేదు. అవును, నేను నీతిమంతుడు పరిశుద్ధుడని ఈ మాటలు ఏ మాత్రం మ్యాచ్ అవ్వట్లేదు. కానీ యేసు మాటలు ఎలా ఉన్నాయి అలా అంగీకరిస్తా. ఒక్కర్పణ ద్వారా పరిశుద్ధపరచబడిన వారిని సదాకాలం వరకు సంపూర్ణులుగా చేసి ఉన్నారు. ఏ భేదము లేదు, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించిన మహిమను పొందలేకున్నారు. కానీ యేసుక్రీస్తునందు విమోచన ద్వారా ఉచితముగా నీతిమంతులుగా తీర్చబడుచున్నారు. రోమీయులకు రాసిన పత్రిక 3:24, హెబ్రీయులకు రాసిన పత్రిక 10:14. ఇలా మీరు ఆలోచించినట్టయితే ఆలోచన పడవేసి దేవుడు వాక్యాన్ని స్వీకరించినప్పుడు దేవుడు ఒక అద్భుతాన్ని వారి జీవితంలో చూశారు. మరి మీ జీవితంలో అద్భుతాన్ని చూడాలనుకుంటున్నారా? మరి మీ ఆలోచన పడేయగలుగుతున్నారా? వాక్యం విన్నప్పుడు మీ ఆలోచన పడేయగలుగుతున్నారా? వాక్యం విన్నప్పుడు మీ ఆలోచన పడేయగలుగుతున్నారా? వాక్యం విన్నప్పుడు మీ పరిస్థితిని చూసి మీ పరిస్థితిని నమ్ముతున్నారా? హలో బ్రదర్స్ అండ్ సిస్టర్స్, నా ప్రియ సేవకులారా, నా సహోదరి సహోదరులారా, మీరు వాక్యం విన్నప్పుడు మీ ఆలోచన పడేయగలుగుతున్నారా? దేవుడు ద్రాక్షరసం అంటే ఇది ద్రాక్షరసం అని స్వీకరించగలుగుతున్నారా? దేవుడు పాపి కాదు, నీ నీతిమంతుడు అన్నట్టయితే మీరు నీతిమంతులను స్వీకరించగలుగుతున్నారా? దేవుడు పరిశుద్ధుడు అంటే మీరు పరిశుద్ధులనే విషయం నమ్ముతున్నారా? చాలామంది వాక్యమును పట్ల అపనమ్మిక హృదయం కలిగి ఉండి వారి ఆలోచన స్థాపించుకుంటారు. ఈరోజు మీ ఆలోచన స్థాపించుకుంటున్నారా? వాక్యాన్ని స్థాపించుకుంటున్నారా? ఎలా దేవుడు అద్భుతము జరిగిస్తాడు? మన దేవుడికి అసాధ్యమైనది ఏదైనా ఉందా?
మీ జీవితంలో దేవుడు ఏదైనా పని చేయలేను అనే విషయం ఏదైనా ఉందా? అయితే మీరు బైబిల్ చదవండి. మత్తయి సువార్త, మార్కు సువార్త, లూకా సువార్త, యోహాను సువార్త, ఈ 4 సువార్త పుస్తకాల్లో దేవుడు నిరంతరంగా పనిచేశాడు. అనేకమైన అద్భుతాలు చేశాడు. ఆయన అద్భుతాలు, ఈ పుస్తకాలు కూడా, భూలోకంలో ఉన్న పుస్తకాలు కూడా సరిపోవంట, అన్ని అద్భుతాలు చేశాడు. మీరెందుకు మన దేవుణ్ణి తక్కువగా అంచనా వేస్తున్నారు? నా ప్రియ సహోదరి సహోదరులారా, మన దేవుడికి అసాధ్యమైన అనేది ఏదీ లేదు. మన దేవుడు అద్భుతాలు చేసే దేవుడు, ఆశ్చర్య కార్యములు చేసే దేవుడు. ఈ దేవుడు మీ జీవితంలో పనిచేస్తున్నట్టయితే, అద్భుతాలు ఆశ్చర్య కార్యములు చేసే దేవుడు మీ జీవితంలో పనిచేయడం ప్రారంభించినప్పుడు మీరు కూడా ఈ అద్భుతము చూడగలుగుతారు, మీరు కూడా ఈ కార్యమును చూడగలుగుతారు. మీ జీవితంలో కూడా దేవుడు పనిచేయడం చూసినట్టయితే మీరు దేవుడి పట్ల ఎంతో కృతజ్ఞతలు హృదయం కలిగి ఉండగలుగుతారు. దేవా నీకు వందనాలు, దేవా నీ కృతజ్ఞతలు. నిజంగా నా జీవితంలో అద్భుతం జరుగుతుంది అనుకోలేదు, నా జీవితంలో ఇలాంటి కార్యము జరుగుతుంది అనుకోలేదు. ఎస్, దేవుడు మీకు పిల్లల్ని ఇవ్వడం అనుకుంటున్నారా? ఈ ఆలోచన పడేయండి. బైబిల్ ఏం చెప్తుంది? సారాకి పిల్లల్ని ఇచ్చిన దేవుడు మీకెందుకు పిల్లల్ని ఇవ్వడు? హన్నాకి పిల్లల్ని ఇచ్చిన దేవుడు మీకెందుకు పిల్లల్ని ఇవ్వడు? పక్షవాతం వ్యక్తిని స్వస్థపరిచిన దేవుడు మీలను ఎందుకు స్వస్థపరచడు? గుడ్డివాడికి చూపించిన దేవుడు మీకెందుకు చూపునివ్వడు? దేవుడు ఇవ్వగలుగుతాడా లేదా? మన దేవుడికి అసాధ్యమైనది ఉందా లేదా? లేదు. ఇదేదైనా మన దేవుడికి అసాధ్యమైన ఏదైనా ఉన్నదా? లేదే లేదు. ఆమేన్. మన దేవుడికి సమస్తము సాధ్యము. ఆమేన్. నిజంగా ఈరోజు మాటలు మీరు దేవుడు ముందట ఆలోచించి, దేవుడు మాటలు ఎలా ఉని అలా స్వీకరించడం మీరు నేర్చుకోండి. మీ జీవితంలో దేవుడి పనిని మీరు చూడగలుగుతారు. నేను ఇంతే చెప్పాలనుకుంటున్నా. ప్రార్థన చేసుకుందాం. పరలోకమైన ప్రశస్తమైన తండ్రి యేసయ్య, మీకు వందనాలు, స్తోత్రం ప్రభా. మరోసారి తండ్రి, మీ మాటల ద్వారా స్పష్టంగా మాకు సెలవుచిస్తున్నారు ప్రభా. మా జీవితంలో అద్భుతాలు కార్యాలు చేయాలనుకుంటారు, కానీ ఎలా మేము ఆ దేవుడు కార్యముని అద్భుతాలను జరిగించకుండా ఎలా అడ్డుకుంటున్నాం? నిజంగా పాపుల్ని నీతిమంతులు పరిశుద్ధులుగా చేయాలనుకుంటున్నారు, అనారోగ్యంగా ఉన్న వారిని స్వస్థతపరచాలనుకుంటున్నాం, కుటుంబ సమస్యల్ని పరిష్కరించాలనుకుంటున్నాం, కానీ మా ఆలోచనతో ఎలా దేవుడి మాటలు స్వీకరించకుండా అడ్డుకుంటున్నాము. నిజంగా తండ్రి, దేవుడి మాటలు ఎలా ఉన్నాయి అలా స్వీకరించాలంటే మొదటి మా ఆలోచనలు ఎంత దుష్టమైనవో తెలుసుకొని ఈ ఆలోచనని పడవేసినట్టయితే దేవుడు మాటలు స్వీకరించిన వెంటనే దేవుడు పనిచేయడం మేము చూడగలుగుతాం ప్రభా. అలాంటి గొప్ప పనిని మేము చూడడానికి మాకు సహాయం దయచేయమని అడుగుచు యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామమున ప్రార్థన సమర్పించుకున్నాం తండ్రి. ఆమెన్. ఆమెన్. థ్యాంక్ యూ.